మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ స్టాఫ్ రిపోర్టర్లకు కెమెరామెన్లకు వీడియోగ్రాఫర్లకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నాతో పాటు మా అన్న పంకజ్ యాదవ్ గారు, లక్ష్మీనారాయణ గారు, వెంకటేశ్వర్లు గారు, మిర్యాల యాదగిరి గారు, ప్రసన్న గారు, ప్రసన్న కుమార్ గారు అందరూ ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, నేను నిన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది. బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, మైనార్టీ పక్షాన అందరి అభ్యర్థిగా ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా. నా పేరు సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అండి. నేను మాజీ కూడా చైర్మన్ ప్లస్ విద్యా వ్యవస్థలో 1992కి వెళ్ళి డిగ్రీ అండ్ పీజీ వ్యవస్థ ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాను. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్లో ముఖ్య పాత్ర పోషించాను. సో లాస్ట్ 3 times గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా నేను బరిలో ఉన్నాను. కానీ అప్పటి పరిస్థితుల వల్ల నేను పోటీలో లేను. ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న అర్హతలతో టీచింగ్ కమ్యూనిటీకి, టీచింగ్ ఫెటర్నిటీకి సేవలు అందించాలని, ఎందుకంటే నేను స్కూల్ సెక్షన్లో, కాలేజ్, ఈవెన్ పీజీ వరకు కూడా, ఎందుకంటే ఇక్కడ సమస్యలు, స్కూల్ సమస్యలు వేరే తీరుగుంటాయి, దాంట్లో మళ్ళీ జూనియర్ కాలేజ్కి వచ్చే సమస్యలు ఓ తీరుంటాయి, డిగ్రీ సమస్యలు ఓ తీరున్నాయి, యూనివర్సిటీ సమస్యలు ఓ తీరున్నాయి. అన్నిటి రిప్రజెంటేషన్ ఇవాళ కౌన్సిల్లో ఉండడానికి, వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వస్తున్నా. నేను ప్రతి ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటంటే, మీరు మీ సెలెక్షన్ రాబోయే రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం కాబోతుంది. దాంతోపాటు ఇవాళ బహుజనవాదం, బీసీ వాదం చాలా ముందుకొచ్చింది. ఇన్నాళ్ళు మనం కౌన్సిల్కి అయితేంది, అసెంబ్లీకి అయితేంది అగ్రవర్ణాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ మెజార్టీ ఉన్న కమ్యూనిటీ ఈ టీచర్ ఎమ్మెల్సీలు అయితే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 80-85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టీచర్సే ఉంటారు. సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. మరి మన సమస్యల గురించి పోరాడాలంటే మనవాడై ఉంటే బాగుంటుంది. మన బాధలు తెలిసిన వాళ్ళు, మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఆ కౌన్సిల్ ఉంటే మనకై పోరాడడానికి వాళ్ళ ధైర్యం ఉంటుంది, వాళ్ళు చేస్తారు కూడా. ఇప్పుడు చూస్తే అందరు ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు ఉండగానే 317G వచ్చింది. కొందరికి లాభం కావచ్చు, కానీ మెజార్టీ వాళ్ళకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కేజీబీపీలో సపరేట్ సిస్టమ్, వాళ్ళ బాధలు అయితే ఇంకా చెప్పలేక, వాళ్ళు ఇన్ని రోజులైనా ఇన్నిసార్లు ఇంతమంది ఎమ్మెల్సీలు ఓట్లేసి గెలిపించుకున్నా వాళ్ళ బాధలు మాత్రం తీరట్లేదు. వాళ్ళ దగ్గర పోతే చెప్తున్నారు కదా సార్, మేము ఎవరిని నమ్మాలి? వస్తారు ఎలక్షన్ ముందర, బాగా చేస్తాం అంటే చేసినాక గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇవాళ నేను మీ నల్గొండ నడిబొడ్డుకెళ్ళి అధ్యాపకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీకు భరోసానిస్తున్నా, హామీనిస్తున్నా,
నన్ను గెలిపియండి, మీ వ్యవస్థల గురించి నేను మాట్లాడే గొంతుగా ధైర్యంగా నేను సాధిస్తానని చెప్తున్నా.